జై వారాహి మాత. అమ్మ, నేను మంగళవారం పుట్టాను తల్లి. నాకు చాలా ఎగ్జామ్స్ రాస్తున్నానమ్మా. కానీ ఫలితం వచ్చినట్టు వచ్చి తిరిగి వెళ్ళిపోతుందమ్మా అని చాలా బాధపడుతున్నారమ్మా. ఖచ్చితంగా ఆ వారాహి అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు గడ నెయ్యితో కందదీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన బెల్లం లేదు అంటే కిచిడి నాన్న, బంగాళదుంప, తర్వాత కందిపప్పు, తర్వాత ఇంగువ, ఈ నెయ్యి, ఈ మూడు కలిపి కిచిడి, తర్వాత బెల్లం కూడా నైవేద్యంగా పెట్టండి. తర్వాత నాన్న, నువ్వు ఒక్కసారి వీలైతే మీ దగ్గరలో ఎక్కడైనా సరే వారాహిదేవి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించుకొని 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్టయితే నీకున్న అడ్డంకులు మొత్తం తొలగిపోతాయి నాన్న. తర్వాత నీ జాతకరీత్యా మొత్తం చూశాను. నువ్వు ఏదైనా ముఖ్యమైన పని మీదకి వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ లేదంటే గ్రీన్ కలర్ బట్టలు ధరించి వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు కుడికాలు బయట పెట్టి వెళ్ళాలి. అలాగే నీకు ఎటువంటి దిష్టి దోషాలు తొలగకుండా ఉండాలి నాన్న. నీకు ఈ సంవత్సరం బాగా దిష్టి దోషాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటి అంటే నరుల గోల ఎక్కువైపోతుంది కానీ రిజల్ట్స్ రావట్లేదు. ఎప్పుడు చూసినా బుక్తోనే ఎక్కువగా చదువుకుంటావు నాన్న. నీ జాతకరీత్యా కూడా చాలా కష్టపడి తత్వం. నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు నాన్న వసకొమ్ము జోబులో పెట్టుకొని వెళ్ళు. సరేనా? నేను చెప్పినట్టు అన్నీ చేస్తే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా. నువ్వేమీ కంగారు పడకు నాన్న. ఈ వారాహి అమ్మవారు నీకు తోడుగా ఉంటారు. జయ వారాహి మాత. జయ జయ వారాహి మాత. ఓం శ్రీమాత్రే నమః.